నిన్ను ప్రేమించి నీతో నిశ్చితార్థం చేసుకుని పెళ్లి పీటల మీద ముహూర్తం సమయానికి నీ వల్ల ఆ పిల్ల అభాస్పాలైంది. పీటల మీద పెళ్లి ఆగిపోయింది అనే అపవాదం మూటగట్టుకుంది. మరి తనకెలా న్యాయం చేస్తావురా? అమ్మా, నేను చేసిన పనికి శ్రావ్యకి నా మీద కోపం ఉండటంలో న్యాయం ఉంది. తన బాధకి అర్థం ఉంది. నేను కాదనటం లేదు. ఎన్నో పెళ్ళిళ్ళు పీటల మీద ఆగిపోయిన సందర్భాలున్నాయి కదమ్మా. కానీ పెళ్ళై కాళ్లపారాని ఆరకుండా అత్తారింట్లో అడుగు పెట్టకుండా ఒక ఆడపిల్ల జీవితం అన్యాయం అయిపోతే అది ఇంకా దారుణంగా ఉంటుందమ్మా. ఓహో, లాజిక్లు మాట్లాడుతున్నావా రాజీవ్? నేనింకా నిన్ను చిన్నపిల్లాడిగానే చూస్తున్నాను. అమాయకుడు అనే అపోహలో ఉన్నాను. చాలా పెద్దవాడివైపోయావు. ఆలోచనల్లో ఎంతో ఎదిగిపోయావు. శభాష్. తల్లి మాట కంటే, అమ్మ గౌరవ మర్యాదల కంటే వాడికిష్టమైన అమ్మాయి కోసం ఏమైనా చేసే స్థాయికి ఎదిగి నా కొడుకు గొప్పవాడయ్యాడని నేను గర్వంగా చెప్పుకుంటాను. ఎందుకమ్మా అలా అంటావు? నీ కొడుకు కంటే నా గొప్ప స్థానం ఉండదు, వద్దు కూడా. అలాంటప్పుడు మారు మాట్లాడకుండా అమ్మ మాట వినాలి కదా. అది చెప్పినట్టు శ్రావ్యమేళలో తాళి కట్టాలి కదా. ఆ చరణ్ గాడు ఫ్రాడ్, అమ్మాయిల్ని వేరే దేశాలకు అమ్మే నీచుడు అని తెలుసుండకపోతే అప్పుడు మీరు నిర్ణయించిన ముహూర్తానికే శ్రావ్యని పెళ్లి చేసుకునేవాణ్ణి. తెలిసింది, జ్యోతికి తాళి కట్టాను. అందుకే అర్థం చేసుకోమంటున్నాను. నువ్వనుకుంటున్నట్టు ఆ పెళ్లికి అర్థం లేదు రాజీవ్. అసలు ఎందుకమ్మా నీకు జ్యోతి అంటే అంత కోపం? తనకి డబ్బు ఆస్తి లేదనా? మన స్థాయి కాదనా? లేదంటే ఇంకేమైనా కారణం ఉందా? ఆ కారణం ఏంటంటే జ్యోతి నీ మరదలు కాబట్టిరా.